తున్నారని విమర్శలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అడ్డుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోందట. ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై సీఎం సహా హైకమాండ్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 3న విస్తరణ ఖాయమంటూ జోరుగా ప్రచారం జరిగింది. అధిష్టానం కోటాలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవులు ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయి. క్యాబినెట్లో మాదిగలకు చోటు కల్పించాలంటూ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాశారు. అటు లంబాడా సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సైతం తమకు క్యాబినెట్లో చోటు కల్పించాలంటూ లేఖలు రాశారు. దీనికి తోడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో పయనించారు. తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానం కలిసిన ఎమ్మెల్యేలు నల్లగొండ రాజకీయాలను బూచిగా చూపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు వ్యతిరేకంగా ఉన్న జానారెడ్డితో హైకమాండ్కు లేఖ రాయించారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఆయన లేఖ రాశారని కోమటిరెడ్డి శిబిరం ఆరోపిస్తోంది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటకు చెప్పారు. ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు. ఇండియా క్రికెట్ టీంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తప్పులేనిది, క్యాబినెట్లో కోమటిరెడ్డి సోదరులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. మార్చి చివరి వారంలో మంత్రివర్గ విస్తరణ అంటూ కాంగ్రెస్ పార్టీలో హడావిడి చోటు చేసుకుంది. ఢిల్లీలో హైకమాండ్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుస భేటీలు నిర్వహించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ లీకులిచ్చింది. రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి ముదిరాజులకు మంత్రివర్గంలో బెర్తులు ఖరారైనట్లు క్యాంపెయిన్ చేశారు. కానీ తమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు లేఖలు రాయడం, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని జానారెడ్డి హైకమాండ్కు లేఖ రాయడం జరిగింది. వీటి వల్లనే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంటే జానారెడ్డి జోక్యం వల్లనే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. అసలు మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆగిందో కారణాలు మాత్రం తెలియదు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో నల్లగొండ రాజకీయాల వల్లనే మంత్రివర్గ విస్తరణ ఆగిందనే అనుమానం కలుగుతుందట కాంగ్రెస్ నేతల్లో. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో సీఎంపై కూడా విమర్శలు చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.